నెల్లూరు నగర ప్రజలు ట్యాంక్ బండిగా పిలుచుకొని మూలాపేటలో ఉన్నటువంటి నెక్లెస్ రోడ్డుకి చేరుకున్నాం. ఒకసారి ఈ నెక్లెస్ రోడ్డును పరిశీలిస్తే గతంలో ఈ నెక్లెస్ రోడ్ అనేది లేకపోవడం వల్ల నెల్లూరు ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. అయితే ఈ నెక్లెస్ రోడ్డు ఏర్పాటు అయిన తర్వాత ఏదైతే గణేష్ నిమజ్జనం సైతం ఇక్కడ ఈ గణేష్ నిమజ్జనం అనేది దాదాపుగా 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుపుకొని ఘాటుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా నెల్లూరు ప్రజలందరూ ఉదయం సాయంకాలం వేళ ఇక్కడ వాకింగ్ చేయడం, వ్యాయామం చేయడం, అదేవిధంగా కొంతమంది పెద్దలు స్నేహితులతో ఇక్కడ సరదాగా అంటే హైదరాబాదులో ఏ విధంగా ఒక ట్యాంక్ బండ్ అనేది ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇస్తుందో అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెల్లూరు ప్రజలకి అందజేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఈ ట్యాంక్ బండ్ గురించి మరి కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ట్యాంక్ బండ్ నెల్లూరు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? బాగానే ఉపయోగపడుతుంది. ఇప్పుడు వేస్ట్ అంతా తెచ్చి ఇక్కడ పోస్తున్నారు. కట్టపైన పోస్తున్నారు. అది అంతా స్మెల్ వస్తుంది. ఇక్కడ అక్కడ నుండి లాస్ట్ వరకు వేస్ట్ అంతా తెచ్చి పోస్తున్నారు. ఇది ఎవరి హయాంలో జరిగిందండి ఈ ట్యాంక్ బండ్ అంతా నిర్మాణం? నారాయణ గారు నారాయణ గారు చేశాడు. అప్పుడు నుండి మళ్ళీ ఇప్పుడు వచ్చినాక ఇక్కడ మెయింటెనెన్స్ సరి లేకుండా ఇట్ అయిపోయింది. ఈ నెక్లెస్ రోడ్ అనేది పూర్తి స్థాయిలో పూర్తయిందా నిర్మాణం? పూర్తి స్థాయిలో అంటే కొంచెం వరకు అయింది బాగానే. 80% అయింది బాగా. అంటే తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత ఏమన్నా ఇక్కడ ఈ నెక్లెస్ రోడ్డుకి సంబంధించి అభివృద్ధి ఏమన్నా జరిగిందా? తెలుగుదేశం గవర్నమెంట్లోనే జరిగింది ఇది. మొత్తం ఈ కట్ట రిలీజ్గా ఉంది. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లోనే బాగా జరిగింది. ఇక్కడ వర్కర్స్ అంతా బాగుంది. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ సరి లేకుండా దారుణంగా తయారైంది. కొంతమంది చిన్నారులు కూడా ఇక్కడ ట్యాంక్ బండ్పై వాకింగ్ అదేవిధంగా వ్యాయామం చేస్తున్నారు. వారితో కూడా మాట్లాడదాం. చెప్పమ్మా, ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ? వాకింగ్ చేస్తున్నాను. చాలా స్మెల్ వస్తుంది వాకింగ్ చేస్తుంటే. కొంచెం క్లీన్ చేయాలి. ఇంకా రోడ్డు కానీ కొంచెం డ్యామేజ్ ఉంది. క్రాక్స్ అనేది వచ్చేస్తున్నాయి. కొంచెం బాగా చేస్తే బాగుంటుంది. ఇది ఎవరు వేయించారు ఈ రోడ్డు? నారాయణ సార్ వేయించాడు. మరి ప్రతిరోజు వస్తావా ఇక్కడ వాకింగ్ చేయడానికి? నువ్వు వస్తా, నేను రోజు వచ్చి వాకింగ్ చేస్తుంటా. కానీ చాలా డర్టీ స్మెల్ వస్తుంటుంది. మరి ఏం చెప్తున్నావు నారాయణ సార్కి, ఏం చెప్తున్నావు ఈ రోడ్డు గురించి? కొంచెం క్లీన్ చేపించి కొంచెం రోడ్ని బాగా చేపించాలని అడుగుతుంది. ఓకే, నీ మాటగా నారాయణ సార్కి చెప్తాం. నెల్లూరు ప్రజలందరూ కూడా ట్యాంక్ బండ్ అని చెప్పుకునే నెక్లెస్ రోడ్కి ఇప్పుడు చేరుకున్నాం. అయితే ఈ నెక్లెస్ రోడ్ గురించి కొంతమంది పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఏ ఊరండి మీది? మాది ఊరే మూలాపేట. ఏంటి ఎలా ఉంది ఈ నెక్లెస్ రోడ్ అనేది? ఇప్పుడు నారాయణ సార్ వచ్చిన తర్వాత బాగుంది. అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది నెల్లూరు ప్రజలకి ఈ నెక్లెస్ రోడ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? వాకింగ్ ఇది అవుతుంది. ఇక్కడికి వచ్చి సాయంకాలం అయితే కొంచెం ఎండకి కొంచెం చల్లగా ఇక్కడ కాసేపు ఉండి 1 గంట 2 గంటల సేపు ఉండి ఇంటికి పోతుంది. ఇంత మునుపు ఏ విధంగా ఉండేది ఈ ప్రాంతం, ఇప్పుడు ఎలా ఉంది? ఇంత ముందు గంట నిండా శాండాలంగా ఉండింది. నారాయణ సార్ వచ్చిన తర్వాత బాగుంది. ఆయన చేసిన తర్వాత నెక్లెస్ రోడ్డు బాగుంది. సార్, నెక్లెస్ రోడ్ అంటే నెల్లూరు ప్రజలకి ఒక ట్యాంక్ బండ్ అని గుర్తొస్తుందా? వస్తుంది సార్, బాగానే ఉంది. చాలామంది ప్రజలు వస్తున్నారు, బాగా ఆనందంగా ఉన్నారు. చిన్నపిల్లలతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. బాగా కళకళలాడుతూ బాగుంది. అంతకుముందు అంటే ఈ నెక్లెస్ రోడ్ లేదు కాబట్టి జనాలకు ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. బాగా ఏమైనా పుణ్య దేవాలయ పండగలు అవి వచ్చినప్పుడు కానీ జనాలు అనే చెరువులో వదిలిపెట్టడం కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ నెక్లెస్ రోడ్డు ఎవరి హయాంలో జరిగిందండి? నారాయణ గారి టైంలోనే, ఆయన టైంలో బాగా జరిగింది. రేపు వచ్చినా కూడా ఆయన బాగా చేస్తాడు. మీరు ఎప్పటి నుంచి ఈ ట్యాంక్ బండ్ మీద వచ్చి వాకింగ్ అలాంటివి విశ్రాంతి చేయడం చేస్తున్నారు? 3 ఏళ్ళు నుంచి వస్తున్నాం. బాగా హ్యాపీగా ఉంది. ఇంకా ఏం కోరుకుంటున్నారు నెల్లూరు ప్రజలు? నెల్లూరు ప్రజలు ఏం కోరుకునేది ఏముంది, ఇటువంటివన్నీ డెవలప్ చేసుకొని బాగా దేవాలయాలు అన్నీ దర్గా. మరికొంతమంది ఇక్కడ కూర్చున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే నెక్లెస్ రోడ్కి సంబంధించి చాలామంది చాలా అభిప్రాయాలు చెప్పారు. ఏంటి చెప్పండి, ఈ నెక్లెస్ రోడ్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. సరే, ఈ నెక్లెస్ రోడ్డు వచ్చిన తర్వాత అందరూ వాకింగ్ ఇక్కడికే వస్తున్నారు. ఈ చుట్టుపక్కల వాళ్ళంతా ఇంతకుముందు వేసి సుబ్బారెడ్డి స్టేడియము లేకపోతే విఆర్సీ గ్రౌండ్ ఇట్లా వెళ్ళాల్సి వచ్చేది. ఇది వచ్చిన కాడ నుంచి ఇదే ట్రాక్ మీద అందరూ నడుస్తున్నారు. కాకపోతే కొంచెం ఇబ్బంది ఏంటంటే వెహికల్స్ ఇటు వదిలేశారు. వాకింగ్ చేసేవాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్. 10 గంటల దాకా కానీ ఇటు కానీ అక్కడ కానీ ఆపేస్తే ఈ వెహికల్స్ పోకుండా ఉంటాయి. వాకింగ్ చేసేవాళ్ళు ఫ్రీగా ఉంటుంది. ఈ ట్యాంక్ బండ్ అనేది ఎవరి హయాంలో జరిగిందండి? ఇది నారాయణ గారు చేశారు.
మరి నెల్లూరు ప్రజలకి ఇప్పుడు ట్యాంక్ బండ్ అంటే ఇప్పుడు అందరికీ కూడా ట్యాంక్ బండ్ అంటే హైదరాబాద్ గుర్తొస్తుంది, కానీ ఇప్పుడు ట్యాంక్ బండ్ అంటే నెల్లూరు ప్రజలకి ఈ ట్యాంక్ బండ్ గుర్తొస్తుందా? అవును సార్, గుర్తొస్తుంది. కానీ కొంచెం డెవలప్మెంట్, కొంచెం ఈ నీట్నెస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా మీరు చెప్పండి, ట్యాంక్ బండ్ అనేది ఏ విధంగా మీరు ఉపయోగించుకుంటున్నారు? ఈ ట్యాంక్ బండ్ వాకింగ్కి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే ట్రాక్ అనేది బాగా చెడిపోయి ఉంది. నారాయణ హ్యామ్లో వేశారు కానీ తర్వాత మెయింటెనెన్స్ లేదు. కాబట్టి ఎంతోమంది యూజ్ చేసుకున్నారు కాబట్టి దాన్ని కొంచెం డెవలప్ చేస్తే ఇంకా అందరికి యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.